Hi guys, welcome to Telugu Cricket Chat. First of all, it's a dominating victory from Team India in all aspects like batting, bowling and fielding. టీమ్ ఇండియా 3 డిపార్ట్మెంట్లో అదరగొట్టింది. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ అయితే 3 డిపార్ట్మెంట్లో కూడా కంప్లీట్గా అయితే చేతులు ఎత్తేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ లో కనుక చూసుకుంటే మన బౌలర్స్ అందరూ అద్దరగొట్టారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ ఇనీషియల్ గా అద్భుతంగా చేస్తే తర్వాత వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పేశాడు. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ లో కనుక చూసుకుంటే అభిషేక్ శర్మ అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ ని షేక్ ఆడించేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ రోజు అభిషేక్ శర్మ. మొత్తం 79 రన్స్ అయితే చేశాడు. ఆల్మోస్ట్ 232 స్ట్రైక్ రేట్ అయితే అభిషేక్ శర్మ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అందులో 4ల కంటే 6లే ఎక్కువ ఉన్నాయి. అసలు కంప్లీట్ గా ఈ రోజు మ్యాచ్ లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుందాం. ఇక ముందుగా టాస్ విషయానికి వస్తే టీమిండియా అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం జరిగింది. దీనికి కారణం సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే వికెట్ కాస్త స్టిఫీగా ఉంది, ప్లస్ సెకండ్ హాఫ్ డ్యూ పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చేయడం ఉత్తమం అని సూర్యకుమార్ యాదవ్ అయితే టాస్ టైంలో పేర్కొన్నాడు. దానికి తగ్గట్టుగానే వికెట్లు పిచ్ లో కనుక చూసుకుంటే బౌలర్స్ కి చాలా మద్దతు ఉంది. ముఖ్యంగా చూసుకుంటే స్పిన్నర్స్ కి కానీ ఫాస్ట్ బౌలర్స్ గా కానీ బాల్ అయితే బ్యాట్ మీద కంప్లీట్ గా రావట్లేదు, కాస్త ఆగి వస్తుంది. కొన్ని బాల్స్ అయితే లో అవుతున్నాయి, కొన్ని బాల్స్ అయితే ఎక్స్ట్రా బౌన్స్ అవుతున్నాయి. ఇప్పుడు స్పిన్నర్స్ కి అయితే విపరీతమైన టర్న్ కూడా ఉంది వికెట్ లో. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మహమ్మద్ షమి అయితే టీంలో లేడు. తన స్థానంలో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అయితే టీంలోకి తీసుకుంది. అలాగే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వాళ్ళు మాత్రం ఇద్దరు స్పిన్నర్స్ తోనే వెళ్లారు ఈ రోజు మ్యాచ్ లో. ఇక హర్షదీప్ సింగ్ అయితే అద్భుతమైన స్పెల్ అయితే వేశాడు. తన ఫస్ట్ ఓవర్ లోనే ఇంగ్లాండ్ ఓపెనర్ అయినటువంటి ఫిల్ సాంట్ ని, అలాగే తన సెకండ్ ఓవర్ లోనే ఇంగ్లాండ్ ఓపెనర్ అయినటువంటి బెన్ డకెట్ ని ఇద్దరిని బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్స్ కి పంపించి ఇంగ్లాండ్ ని కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత కనుక చూసుకుంటే జాస్ బట్లర్ అయితే ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ టీం మొత్తం 132 పరుగులు చేస్తే అందులో జాస్ బట్లర్ ఒక్కడే 68 పరుగులు చేశాడు. 11 ఎక్స్ట్రాలు కాగా మిగతా ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంతా కలిసి చేసింది కేవలం 53 పరుగులు మాత్రమే. అంటే అర్థం చేసుకోవచ్చు బట్లర్ ఎంత అద్భుతంగా ఆడాడో, అట్ ఏ టైం ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ ఎంత చెత్తగా బ్యాటింగ్ చేశారు అని. అయితే క్రెడిట్ ఖచ్చితంగా మన బౌలర్స్ కి ఇవ్వాల్సిందే. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అయితే పవర్ ప్లేలో అద్భుతం చేశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి అయితే గూగులీస్ తో ఇంగ్లాండ్ ప్లేయర్స్ ని దారుణంగా ఇబ్బంది పెట్టాడు. ఏ దశలో కూడా ఇంగ్లాండ్ టీం అయితే కోలుకున్నట్టు అనిపించలేదు. ముఖ్యంగా 61 ఫర్ 2 దగ్గర కాస్త కంబ్యాక్ చేశారు అనుకునే లోపు వరుణ్ చక్రవర్తి అయితే బ్యాక్ టు బ్యాక్ ఇయామ్ లివింగ్స్టన్ ని మరియు హరీ బ్రూక్ ని అవుట్ చేశాడు. ఆ తర్వాత ఇంకా వచ్చిన బ్యాట్స్మెన్లు అందరూ పెవిలియన్ కి క్యూ కట్టారు. దాంతో ఇంగ్లాండ్ స్కోర్ మొత్తం 132 పరుగులకి ఆల్అౌట్ అయ్యారు. టీమిండియా బౌలింగ్ లో కనుక చూసుకుంటే ఒక హార్దిక్ పాండ్యా ఒక్కడే కాస్త ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. మిగతా బౌలర్స్ అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ రవి బిష్నాయ్కి వికెట్స్ రాలేదు, కానీ తను కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అయితే ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా మొదటి ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ కాస్త ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత సెకండ్ ఓవర్స్ నుంచి మాత్రం ఇంగ్లాండ్ బౌలర్స్ పై సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ అయితే ఇద్దరు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా 41 దగ్గర 26 పరుగులు స్కోర్ చేసి సంజు శాంసన్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గ్రీజ్ లో కూర్చున్న సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఒక భారీ షాట్ ఆడబోయి టాప్ ఎడ్జ్ తీసుకొని క్యాచ్ గా వెనుతిరిగాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయినప్పటికీ కూడా అభిషేక్ శర్మ అయితే తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. దాంతో 12.5 ఓవర్స్ లోనే టీమిండియా అయితే టార్గెట్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ టీం కనుక చూస్తే అటు ఫీల్డింగ్ లోనూ చాలా క్యాచ్లు వదిలేశారు, అలాగే బౌలింగ్ కూడా సరిగ్గా చేయలేదు. ఇంగ్లాండ్ టీంలో జోఫ్రా ఆర్చర్ మినహాయించి మిగతా బౌలర్స్ ఎవరు కూడా సరైన బౌలింగ్ అయితే చేయలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్ కనుక చూసుకుంటే టీమిండియా అన్ని డిపార్ట్మెంట్స్ లో అద్భుతంగా రాణించింది. మరి సెకండ్ మ్యాచ్ అయినా సరే ఇంగ్లాండ్ ఏమైనా కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.